కర్మని వదిలేయటమే మోక్షానికి మార్గమని అనుకునేవారి అపోహను శ్రీకృష్ణుడు ఇక్కడ పతాపంచలు చేస్తాడు. न कर्मणामनारम्भान् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति. కేవలం పనులను ప్రారంభించకపోవడం వల్ల మనిషికి కర్మల నుండి విముక్తి లభించదు. అలాగే చేస్తున్న పనులను వదిలివేసినంత మాత్రాన ఎవరికీ మోక్షం కలగదు. మోక్షం పొందాలంటే ఏ పనీ చేయకుండా పూజా పునస్కారాలు మాత్రమే చేయటం కాదు, మన బాధ్యతలను మనం నిర్వహిస్తూనే పరమాత్మపై ధ్యాస నిలపాలి. అలానే చేయవలసిన పని మానేసి మనస్సులో మాత్రం ఆ పనుల గురించి ఆలోచిస్తూనే ఉంటే అది సన్యాసం అనిపించుకోదు. బాధ్యతలు నిర్వహించకుండా తప్పించుకోవడం వల్ల ఎవరూ జ్ఞానులు కాలేరు. బాధ్యతల నుండి పారిపోవడం వల్ల సిద్ధి కలగదు. పనులను పూర్తిగా మానేయటం కంటే నిష్కామ కర్మ చేయటం ఉత్తమం. మనుషులకి పూర్తి క్రియారహిత స్థితి సాధ్యమేనా? తదుపరి శ్లోకంలో కృష్ణుడి మాటల్లో తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.